Hi students, I am Prakash, Academic Advisor, Masterminds. CA ఫౌండేషన్ జూలైలో ఎగ్జామ్స్ జరగాల్సింది కానీ జరగట్లేదు, క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు సిఏ ఫౌండేషన్ స్టూడెంట్స్కి మేము ఏమేమి సర్వీసెస్ ఆఫర్ చేయబోతున్నాం. సో న్యాచురల్లీ దెర్ ఆర్ 2 ఆప్షన్స్ అవైలబుల్ టు స్టూడెంట్స్ అండి. ఒకటి, కావాలనుకుంటే కోచింగ్ తీసుకోవచ్చు. సో మేము దాని పేరు ఆర్టీ బ్యాచ్ అని పిలుస్తాం. ఆర్టీ స్టాండ్స్ ఫర్ రిపీటర్స్ బ్యాచ్. వద్దు అని అనుకుంటే రివిజన్ ఎగ్జామ్స్ వరకు అటెండ్ అవ్వచ్చు. నార్మల్గా అయితే దాని రివిజన్ ఎగ్జామ్స్ అండ్ స్టడీ అవర్స్ అంటాం, కానీ ఇప్పుడు స్టడీ అవర్స్ లేదు కాబట్టి ఓన్లీ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్. ఈ 2 ఆప్షన్స్ స్టూడెంట్స్కి అందుబాటులో ఉన్నాయి. స్టూడెంట్స్ ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. దిస్ డాక్యుమెంట్ గివ్స్ యూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టు స్టూడెంట్స్ విత్ రెస్పెక్ట్ టు పోస్ట్ ఎగ్జామ్స్ రివిజన్ బ్యాచెస్. 2 సర్వీసెస్ అండి. ఒకటి పోస్ట్ ఎగ్జామ్స్ రివిజన్ బ్యాచెస్, 2 పోస్ట్ ఎగ్జామ్స్ ఆర్టీ బ్యాచెస్ ఫర్ ఫాలోయింగ్ స్టూడెంట్స్. సో ఎవరెవరి కోసం? ఓల్డ్ ఎంఎం స్టూడెంట్స్ హూ హ్యావ్ ఫెయిల్డ్ సిఏ ఫౌండేషన్, స్టూడెంట్స్ హూ వర్ సపోజ్డ్ టు రైట్ సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ ఇన్ జూలై 2020. అంటే లెక్క ప్రకారం జూలై 2020లో ఎగ్జామ్స్ రాసి ఉండాలి. అలాంటి స్టూడెంట్స్ కోసం ఈ ఇన్ఫర్మేషన్ అండి. ఈవెన్ అవుట్ సైడర్స్ కూడా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. పోస్ట్ ఎగ్జామ్స్ రివిజన్ బ్యాచెస్ అండి. బ్యాచ్ కమెన్స్మెంట్. ముందుగా రివిజన్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి బ్యాచెస్ యొక్క డీటెయిల్స్ చెప్తాను. సో ఇది గుంటూరు అండ్ బ్రాంచెస్ అన్ని చోట్ల అందుబాటులో ఉంటుందండి. ఇది ఓన్లీ రివిజన్ ఎగ్జామ్సే కాబట్టి గుంటూరు అండ్ బ్రాంచెస్ అన్ని చోట్ల అందుబాటులో ఉంటుంది. అండ్ ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 10th జూలైన స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ రివిజన్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి జూలై 19th ఫస్ట్ రివిజన్ ఎగ్జామ్ ఉంటుంది. అవైలబిలిటీ ఆఫ్ దిస్ బ్యాచ్ మనకి గుంటూరులోనే కాదండి, మాస్టర్ మైండ్స్కి ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్లో ఈ ఫెసిలిటీ ఉంటుంది. ఎన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాం? నియర్లీ 93 ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాం అండి. అండ్ 1 సెట్ ఆఫ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్. ఈ 93 ఎలా ఉంటుందంటే 15 డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ అండి. ఈచ్ డిస్క్రిప్టివ్లో 3 సబ్జెక్ట్స్ కవర్ చేస్తాం. సో 45 ఎగ్జామ్స్. 12 ఎంసీక్యూ ఎగ్జామ్స్ అండి. ప్రతి ఎంసీక్యూ ఎగ్జామ్లో 4 సబ్జెక్ట్స్ కవర్ చేస్తాం, అంటే ఒక 48 ఎగ్జామ్స్. సో ఈ ఫీజు మేము ఫిక్స్ చేసేటప్పుడు నవంబర్ 9th లేదా 10th మనకి సిఏ ఫౌండేషన్ పబ్లిక్ ఎగ్జామ్స్ కమెన్స్ అవుతాయి అనుకొని ఫిక్స్ చేసామండి. ఒకవేళ నవంబర్ 30th వరకు పోస్ట్పోన్ అయినా మేము ఎటువంటి అదనపు ఫీజు ఛార్జ్ చేయకుండా సేమ్ సర్వీసెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. నవంబర్ 30th బియాండ్ కనుక పోస్ట్పోన్ అయితే ఆ అడిషనల్ డేస్కి కూడా మేము సర్వీస్ చేస్తామండి. బట్ ప్రపోర్షనేట్గా కొంత ఎక్స్ట్రా ఫీజ్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. నార్మల్గా మనకి మిడ్ ఆఫ్ జూలై మంత్ కల్లా రిజల్ట్స్ వచ్చేవండి. అంటే మేలో కనుక ఎగ్జామ్స్ జరుగుంటే జూలై మిడిల్ కల్లా మనకి రిజల్ట్స్ వచ్చేయండి. సో ఆ రిజల్ట్స్ తర్వాత మేము ఈ బ్యాచ్ని అనౌన్స్ చేసేవాళ్ళం కాబట్టి దాన్ని పోస్ట్ రిజల్ట్స్ బ్యాచెస్ అని పిలిచేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎగ్జామ్ జరగలేదు, రిజల్ట్స్ కూడా లేవు కాబట్టి మేము దీన్ని పోస్ట్ ఎగ్జామ్స్ బ్యాచెస్ అని పిలవడం జరుగుతుంది, రాదర్ దాన్ పోస్ట్ రిజల్ట్స్ బ్యాచెస్. నార్మల్గా మేము రివిజన్ ఎగ్జామ్స్ అండ్ స్టడీ అవర్స్ కలిపి ఆఫర్ చేసేవాళ్ళం అండి. బట్ ఇప్పుడు స్టడీ అవర్స్ అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి ఓన్లీ రివిజన్ ఎగ్జామ్స్ ఆఫర్ చేస్తున్నాం. అందుకనే మేము ఫీజు ఫిక్స్ చేసేటప్పుడు కూడా ఓన్లీ రివిజన్ ఎగ్జామ్స్కి మాత్రమే ఫీజు ఛార్జ్ చేస్తున్నాం అండి. రేపు భవిష్యత్తులో కనుక గవర్నమెంట్ స్టడీ అవర్స్ కండక్ట్ చేసుకోవడానికి అలౌ చేస్తే కనుక అప్పుడు మా క్యాంపసెస్ ఓపెన్ చేసి స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తాం. దానికి ఎక్స్ట్రా ఫీజు మేము ఎంతో చెప్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఎక్స్ట్రా ఫీజు కట్టుకొని జాయిన్ అవ్వచ్చు. ఇప్పటికైతే మాత్రం స్టడీ అవర్స్కి మేము సింగిల్ ఎన్పీ కూడా ఛార్జ్ చేయట్లేదు. ఈ బ్యాచ్కి మేము ఎటువంటి హార్డ్ కాపీస్ ఆఫ్ మెటీరియల్స్ ఇవ్వమండి. పీడిఎఫ్ ఫైల్స్ షేర్ చేస్తాం. ఎవరికి కావాల్సితే వాళ్ళు ప్రింట్అవుట్స్ అరేంజ్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు హాస్టల్ ఫెసిలిటీ. సో హాస్టల్ ఫెసిలిటీ సేమ్ అండి. ప్రజెంట్లీ అయితే గవర్నమెంట్ హాస్టల్స్ రన్ చేయడానికి పర్మిషన్ లేదు. సో ఏ రోజైతే గవర్నమెంట్ హాస్టల్స్ రన్ చేయడానికి పర్మిషన్ ఇస్తుందో ఆ రోజున హాస్టల్స్ ఓపెన్ చేస్తాం. అప్పుడే మీకు హాస్టల్ ఫీజు ఎంతో కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా డిస్క్రిప్టివ్ సబ్జెక్ట్స్లో గెస్ట్ క్వశ్చన్స్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఏది ప్రొవైడ్ చేసినా కూడా పీడిఎఫ్ ఫైలేనండి, హార్డ్ కాపీస్ అంటూ ఏమీ ఉండవు. మరి మేము ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తాం? మా పోస్టల్ మోడ్ స్టూడెంట్స్కి ఎలా కండక్ట్ చేస్తామో అదే పద్ధతిలో కండక్ట్ చేస్తామండి. సో ప్రతి స్టూడెంట్కి కూడా మన షెడ్యూల్ టైంకి ఒక 30 minutes ముందు క్వశ్చన్ పేపర్ పంపిస్తాం. మీరు ఆ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని మీరే నేరుగా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత మీ ఎగ్జామ్ పేపర్స్ మీరు క్యామ్ స్కానర్ కానీ, మైక్రోసాఫ్ట్ లెన్స్ కానీ, అడోబ్ లెన్స్ కానీ ఇలాంటి యాప్ ఉపయోగించి మీరు స్కాన్ చేసి ఒక సింగిల్ పీడిఎఫ్ ఫైల్ జనరేట్ చేసి మాకు పంపించాల్సి ఉంటుంది. సో మేమేం చేస్తామంటే దాన్ని వాల్యుయేషన్ చేస్తాం. ఎలా వాల్యుయేషన్ చేస్తామంటే డైరెక్ట్గా దాని మీద మేమేం వాల్యుయేషన్ చేయమండి. సపరేట్ వైట్ పేపర్ మీద క్వశ్చన్ నెంబర్ 1 మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 2 మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి. మీ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఇలా ప్రతి స్టూడెంట్కి వివరంగా అనలైజ్ చేసి మీకు ఒక వాల్యుయేషన్ రిపోర్ట్, డీటెయిల్డ్ వాల్యుయేషన్ రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. ఇదంతా చేయడానికి 2 to 3 weeks పట్టొచ్చండి.
అందుకనే ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీకు సజెస్ట్ ఆన్సర్స్ ఇస్తాము. మా రిక్వెస్ట్ ఏంటంటే మేము ఎగ్జామ్ అయిపోయిన వెంటనే సజెస్ట్ ఆన్సర్స్ ఇస్తాం కాబట్టి మీరు చేసినటువంటి మిస్టేక్స్ ఏంటో మీరు వెంటనే అనలైజ్ చేసుకోండి. కోర్స్ ఈ ప్రాసెస్ అంతా కూడా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కండి. ఎంసీక్యూ ఎగ్జామ్స్ మీరే ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఎగ్జామ్ పేపర్స్ మీరే ఇవాల్యుయేట్ చేసుకొని ఎన్ని మార్క్స్ వస్తాయో చూసుకోవాల్సి ఉంటుంది. బట్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్కి మాత్రం మేము ఇవాల్యుయేట్ చేస్తామండి. సో మా ఎర్లియర్ బ్యాచెస్తో పోల్చుకుంటే ఫీజు మేము డ్రాస్టిక్గా తగ్గించేసామండి. కారణం ఏంటంటే ఎర్లియర్ బ్యాచెస్లో రివిజన్ ఎగ్జామ్స్ అండ్ స్టడీ అవర్స్ ఉండేవి. ఇప్పుడు ఓన్లీ రివిజన్ ఎగ్జామ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్స్ లేకపోతే మీరు చదవరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏ రోజైతే ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయి అనే అనౌన్స్మెంట్ వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు బుక్ కూడా పట్టుకొని ఉంటారండి. అట్లానే ఏ రోజైతే ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయేమో అనే డైలమా వచ్చిందో ఇక మీరు ఆ రోజు నుంచి బుక్స్ కూడా పట్టుకోలేదండి. ఆ రోజు నుంచి మీరు సీరియస్గా కూడా చదవలేదు. ఎగ్జామ్స్ ఉంటాయి అంటేనే మనం సీరియస్గా చదువుతామండి. సో రివిజన్ ఎగ్జామ్స్లో ఏమవుతుందంటే వీక్లీ ట్వైస్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మీకు ప్రిపరేషన్ పట్ల సీరియస్నెస్ వస్తుంది. మీరు ఇంకా సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మేము ఫీజు కూడా తగ్గించిన దానికోసమేమండి. మీ ఎఫోర్డబిలిటీకి ఇబ్బంది ఉండకూడదు, అందరు స్టూడెంట్స్ చక్కగా ఎఫర్ట్ చేయాలి అని కావాలని ఫీజు రెడ్యూస్ చేసామండి. మీరు ఆర్టీ బ్యాచ్ జాయిన్ అవుతారా, రివిజన్ బ్యాచ్ జాయిన్ అవుతారా మీ ఇష్టం. బట్ ఏదో ఒకటి జాయిన్ అవ్వండి. ఐడియల్గా మాత్రం ఉండద్దు. ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అని ఊరినే చెప్పలేదండి. సో ఎప్పుడైతే మీరు ఐడియల్గా ఉంటారో రకరకాల ఆలోచనలు వస్తాయి. మీ టైం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. మీ టైం ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఐడియల్గా ఉండద్దండి. జాయిన్ అయితే రివిజన్ ఎగ్జామ్స్ కన్నా జాయిన్ అవ్వండి, లేదా ఆర్టీ బ్యాచ్ కన్నా జాయిన్ అవ్వండి. ఈ విషయంలో పేరెంట్స్ని కన్విన్స్ చేయండి. వాళ్ళకి దీని ఇంపార్టెన్స్ తెలియకపోవచ్చు, వాళ్ళకి కన్విన్స్ చేయండి. కన్విన్స్ చేసి ఇది రీజనబుల్ అమౌంటే కాబట్టి కట్టి ఈ సర్వీస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ కాన్సెప్ట్స్ కనుక బలంగా ఉంటే, అంటే ఏది ఎందుకు యాడ్ చేస్తున్నాం, ఏది ఎందుకు లెస్ చేస్తున్నాం, ఏది ఎలా చేయాలన్నీ మీకు రీజన్స్ తెలుసు. అలా మీ కాన్సెప్చువల్ క్లారిటీ కనుక స్ట్రాంగ్గా ఉంటే మీరు రివిజన్ ఎగ్జామ్స్కి జాయిన్ అయితే సరిపోతుందండి. మీ కాన్సెప్చువల్ క్లారిటీ సరిగా లేకపోతే కనుక మీరు క్రాష్ బ్యాచ్ ఆర్ ఆర్టీ బ్యాచ్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. జనరల్గా మేము ఐపీసీసీ ఆర్ సిఏ ఇంటర్ లెవెల్లో క్రాష్ బ్యాచ్ అంటామండి. ఫౌండేషన్ లెవెల్లో ఆర్టీ బ్యాచ్, రిపీటర్స్ బ్యాచ్ అంటాం. ఇప్పటి వరకు రివిజన్ ఎగ్జామ్స్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పానంటే ఇప్పుడు ఆర్టీ బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. సో దీంట్లో ఏంటంటే సిఏ ఫౌండేషన్కి సంబంధించిన టోటల్ సిలబస్ మీకు టీచ్ చేయడం జరుగుతుందండి. ఏ పద్ధతిలో టీచ్ చేస్తామంటే 80 to 90% ఆఫ్ ద సిలబస్ జూమ్ యాప్ ద్వారా టీచ్ చేస్తాం. జూమ్ యాప్లో ఎలా ఉంటుందంటే నేరుగా మీకు ఫ్యాకల్టీ ఎదురుగా కూర్చొని క్లాస్ చెప్తారండి. ఇవి రికార్డెడ్ వీడియోస్ కాదండి. మిగతా ఆర్గనైజేషన్స్ లాగా మేము రికార్డెడ్ వీడియోస్ ఆఫర్ చేయట్లేదు. ఇవి డైరెక్ట్గా ఫ్యాకల్టీ ఎదురుగా కూర్చొని మీకు క్లాస్ చెప్తారు. సో అండ్ నేరుగా మీరు ఫ్యాకల్టీని డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఒక 80 to 90% ఆఫ్ ద సిలబస్కి ఇలాంటి జూమ్ యాప్ ద్వారా మేము క్లాసెస్ ప్రొవైడ్ చేస్తామండి. రిమైనింగ్ సిలబస్కి ఏదైనా వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకా మేము ఎటువంటి డెసిషన్ తీసుకోలేదండి, త్వరలోనే అలాంటి డెసిషన్ తీసుకుంటాం. సో ఈ వీడియో క్లాసెస్ అనేది మాస్టర్ మైండ్స్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ ద్వారా మీరు వాచ్ చేయొచ్చు. సో అవైలబిలిటీ ఆఫ్ దిస్ బ్యాచ్, ఇది ఆన్లైన్ క్లాసెసే కాబట్టి ఎవరైనా ఎక్కడి నుంచైనా అటెండ్ అవ్వచ్చు. కాబట్టి మేము ఈ సర్వీసు కేవలం గుంటూరులో మాత్రమే అందుబాటులో ఉంచుతున్నామండి. అంటే ఈ క్రాష్ బ్యాచ్ అనేది, ఆర్టీ బ్యాచ్ అనేది కేవలం గుంటూరులో మాత్రమే ఉంటుంది. బ్రాంచెస్లో చదివే స్టూడెంట్స్ కూడా ఆన్లైనే కాబట్టి ఎక్కడి నుంచైనా అటెండ్ అవ్వచ్చు. కాబట్టి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఈ ఆర్టీ బ్యాచ్కి మేము ఫీజు ఫిక్స్ చేసేటప్పుడు November 11th ఎగ్జామ్స్ కమెన్స్ అవుతాయని ఫిక్స్ చేస్తున్నామండి. పొరపాటున November 11th కంటే కనుక పోస్ట్పోన్ అయితే ఆ అడిషనల్ డేస్కి మేము ప్రపోర్షనేట్గా ఎక్స్ట్రా ఫీజు ఛార్జ్ చేస్తాము. ఛార్జ్ చేసి అడిషనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎర్లీ కనుక సిలబస్ అయిపోతే కనుక మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తామండి. బట్ రివిజన్ ఎగ్జామ్స్ అనేది ఆప్షనల్ సర్వీస్ అండి. అందరూ తీసుకోవాలని రూల్ లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే జాయిన్ అవ్వచ్చు. సో రివిజన్ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వాలంటే అడిషనల్గా 3000 రూపీస్ కట్టాల్సి ఉంటుందండి. అది ఇప్పుడేం మీరు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రివిజన్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేసే రోజున మీకు ఆప్షన్ ఇస్తామండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళు ఆ 3000 రూపీస్ కట్టి మీరు రివిజన్ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వచ్చు. అండ్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒకప్పుడు ఆర్టీ బ్యాచ్కి మా ఫీజు 23,000 అండి. ఇది కాకుండా మళ్ళీ ఐసీ బ్యాచ్ కోచింగ్ ఫీజు కూడా ఉండేది. బట్ ఈ బ్యాచ్లో అయితే మేము ఐసీ బ్యాచ్ కోచింగ్ ఫీజు ఏం ఛార్జ్ చేయట్లేదండి. సో గతంలో మా ఫీజు 23,000 ఉండేదండి. అప్పట్లో మాకు జిఎస్టీ లేదు. ఇప్పుడు ఫీజు 20,000 ఫిక్స్ చేసాం. ఇప్పుడు జిఎస్టీ ఉందండి. అంటే ఈ 20,000లో 18% జిఎస్టీ పోతుందండి. మా చేతికి వచ్చేది హార్డ్లీ 16,500 రూపీస్ మాత్రమే. అంటే గతంలో 23,000 మా చేతికి వచ్చేవండి. ఇవాళ 16,500 రూపీస్ మాత్రమే మా చేతికి వస్తున్నాయి. అంటే ఫీజు ఎంత డ్రాస్టిక్గా తగ్గించామనేది మీరే అర్థం చేసుకోండి.
దట్టు గతంలో ఐసీ బ్యాచ్ కోచింగ్ ఫీజు ఎక్స్ట్రాగా తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఐసీ బ్యాచ్ కోచింగ్ ఫీజు కూడా ఏమీ తీసుకోవట్లేదు. ఆర్టీ బ్యాచ్లో సబ్జెక్ట్ వైజ్ కోచింగ్ అంటూ ఏమీ ఉండదండి. అండ్ ఐసీ బ్యాచ్ కోచింగ్ ఫీజు కూడా మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే కోచింగ్ ఫీజు మేము చెప్తున్నామో ఇంకా అదేనండి. బ్యాచ్ కమెన్స్మెంట్ 15th జూలై అండి. ఎస్టిమేటెడ్ క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి 30th సెప్టెంబర్ ఆర్ 10th అక్టోబర్ కల్లా మీకు సిలబస్ అవుతుంది. సో మేజర్ చేంజెస్ ఏం జరగబోతున్నాయి, మేమైతే హార్డ్ కాపీస్ ఆఫ్ మెటీరియల్స్ అంటూ ఏమి ఇవ్వమండి. ఓన్లీ సాఫ్ట్ కాపీస్ ఇస్తాం. మీరు లోకల్గా మీకు అందుబాటులో మీరు ప్రింట్అవుట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సార్, ఈ COVID-19 లాంటి సిచ్యువేషన్ అసలు ఎప్పటిదాకా ఉండొచ్చు? మా అంచనా కరెక్ట్ అయితే డిసెంబర్ దాకా ఉంటుందండి. అంటే డిసెంబర్ దాకా కాలేజెస్ ఓపెన్ చేయడం, మీరు ఫిజికల్గా క్లాసెస్కి రావడం ఇవేవి జరగవండి. సో రేపు నవంబర్ అటెంప్ట్లో కూడా, అంటే మే అటెంప్ట్ ఎలాగైతే ఛాలెంజెస్ మీరు ఫేస్ చేశారో నవంబర్ అటెంప్ట్లో కూడా ఆ ఛాలెంజెస్ ఉంటాయండి, ఇంకా ఎక్కువ ఉంటాయి. సో నవంబర్ అటెంప్ట్కి కూడా అన్ని రకాల ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తారు. ఆ అన్సర్టనిటీ అనేది ఉంటుంది. కాబట్టి దీనికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎస్, గ్యారంటీగా నవంబర్ అటెంప్ట్ జరుగుద్దండి. కాకపోతే COVID-19 ఏదైతే పరిస్థితులు ఇప్పుడు ఎదుర్కొంటున్నారో అవన్నీ అప్పుడు కూడా ఉంటాయండి. ఆ సమస్యలన్నీ అప్పుడు కూడా ఉంటాయి. మేబీ ఆ రోజుకి కాస్త వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేస్తే మనం ఫ్రీగా రోడ్ల మీదకి తిరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో నవంబర్ డిసెంబర్ వరకు పరిస్థితుల్లో ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి మీరు COVID-19 లేదా లాక్డౌన్ కొద్ది రోజులే ఉంటుంది, తర్వాత మనం ఏదైనా డెసిషన్ తీసుకుందాం, వేస్ట్ ఆఫ్ టైం అండి. ఇప్పట్లో గవర్నమెంట్ కాలేజెస్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వదు. సో ఈ ఆర్టీ బ్యాచ్లో ఎవ్రీ సండే మీకు చాప్టర్ అండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామండి. అప్పటి వరకు కంప్లీట్ అయిపోయినటువంటి చాప్టర్స్లో మేము చాప్టర్ అండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీకు సజెస్ట్ ఆన్సర్స్ కీ ఇస్తాం. సో మీ ఎగ్జామ్ పేపర్స్ మీరే ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మేమంటూ వాల్యుయేషన్ ఏం చేసి ఇవ్వం. అంటే ఈ ఆస్పెక్ట్లో రివిజన్ బ్యాచెస్కి ఆర్టీ బ్యాచ్కి డిఫరెన్స్ ఉందండి. రివిజన్ బ్యాచెస్లో మేము వాల్యుయేషన్ చేస్తున్నాం, ఆర్టీ బ్యాచ్లో మేము వాల్యుయేషన్ చేయం. సో వాల్యుయేషన్ స్టూడెంట్స్ ఓన్గా ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ ద సజెస్ట్ ఆన్సర్స్. సో మీరు అటు రివిజన్ బ్యాచ్ కానీ ఇటు ఆర్టీ బ్యాచ్ కానీ జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ అండి. హెడ్ ఆఫీస్ అయితే కనుక మీరు ఈ నెంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది. సో కర్నూలు బ్రాంచ్లో జాయిన్ అయితే కనుక, అఫ్కోర్స్ కర్నూలు బ్రాంచ్లో మనకి ఏ బ్రాంచ్లో కూడా ఆర్టీ బ్యాచ్ లేదండి. బ్రాంచెస్ అన్నింటిలో మీకు ఉంది కేవలం రివిజన్ బ్యాచ్. కర్నూలులో అయితే మీరు ఈ నెంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది. నెల్లూరు అయితే ఈ నెంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది. వైజాగ్ అయితే ఈ నెంబర్కి కాల్ చేయాలి. దిల్సుఖ్ నగర్ అయితే ఈ నెంబర్కి కాల్ చేయాలండి. విజయవాడ అయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేయాలి. సో రాజమండ్రి అయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేయాలి. తిరుపతి అయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేయాలి. హైదరాబాద్ అమీర్పేట అయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేయాలి. ఇవి మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్. త్వరగా మీ పేరెంట్స్తో మాట్లాడుకోండి, వాళ్ళని కన్విన్స్ చేయండి. ఈ రెండిట్లో ఏదో ఒక బ్యాచ్లో, ప్రతి స్టూడెంట్ కూడా ఈ రెండిట్లో ఏదో ఒక బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఇంట్లో ఐడియల్గా మాత్రం ఉండద్దు. ఆల్ ది బెస్ట్ అండి.